వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనకి తెలంగాణలో ఉన్నటువంటి ఎంహెచ్ఎస్ఆర్‌బీ కింద 2050 స్టాఫ్ నర్స్ పోస్టులకు గాను ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ యొక్క ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అని అనుకుంటే మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీగా ఇవి పెట్టుకోవాలనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఆధార్ కార్డు అండ్ అలాగే ఎస్ఎస్‌సి మెమో అండ్ బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ దాంతో పాటుగా తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. మీరు అప్లై చేసుకునే కంటే ముందు ఇవన్నీ మీరు అరేంజ్ చేసుకోవాలనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఒకవేళ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టండి, లేకపోతే అవసరం లేదు. ఇక ఒకటో తరగతి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మీ యొక్క బోనఫైడ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ దాంతో పాటుగా ఎవరైతే మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివి ఉండి వాళ్ళకిప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకి బోనఫైడ్స్ లేవనుకున్న వాళ్ళు, మనకి ఎంఆర్ఓ ఆఫీస్‌లో మీరు రెసిడెన్స్ సర్టిఫికేటు, స్థానిక ధృవపత్రం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కమ్యూనిటీ సర్టిఫికేట్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. దాంతో పాటుగా నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరూ కూడా లేటెస్ట్‌ది అయితే తీసుకోవాలి. 2024 ఇప్పుడు లేటెస్ట్‌గా ఒక నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్‌కి అప్లికేషన్ చేసుకుంటే వితిన్ 2 ఆర్ 3 డేస్‌లో మీకు వచ్చేస్తుంది. అదైతే తీసుకోండి ఎంఆర్ఓ ఆఫీస్‌లో. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లేటెస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఇది కూడా మీకు 2 ఆర్ 3 డేస్‌లో మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ వస్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్‌లో మీరు అప్లికేషన్ చేసుకుంటే లేటెస్ట్ ఇదైతే మీరు ఇప్పుడైతే మీరు అప్లికేషన్ చేసుకునే కంటే ముందే మీరు వీటికైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే ఒకటి లేటెస్ట్‌గా అయితే తీసుకోండి. దాంతో పాటుగా స్పోర్ట్స్ సర్టిఫికేట్, అంటే స్పోర్ట్స్ కోటా కింద ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళని స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సాధారణ సర్టిఫికేట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్‌సీసీ కోటా కింద ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో ఎన్‌సీసీ సర్వీస్ సర్టిఫికేట్. అండ్ అలాగే ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కోసం ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో వాళ్ళ ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్స్. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఒక ఫోటోగ్రాఫ్ అనమాట. దాంతో పాటుగా మీ యొక్క సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనం అప్లికేషన్ చేసుకున్న టైంలోనే అప్లికేషన్ ఫామ్‌లోనే ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు అరేంజ్ అయితే చేసి పెట్టుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి. అక్కడ నుంచి నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తా. అండ్ అలాగే మనము ఒక 99 రూపీస్‌కి ఒక అప్లికేషన్ అయితే చేసి పెడుతున్నాము. ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కింద నెంబర్ అయితే ఇచ్చాను. ఆ నెంబర్‌కి అయితే మీరు వాట్సాప్ చేయండి. పూర్తి డీటెయిల్స్ అయితే నేను తెలియజేశాను. అండ్ అలాగే ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా మనకు మెసేజ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా మనకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా ఈ వీడియో కింద అయితే పెట్టాను. చాలా ఆర్ఆర్‌బీ, పారామెడికల్ గాని ఇంకా చాలా అప్లికేషన్ అయితే చేస్తా ఉన్నాము. మేము కూడా అప్లికేషన్ చేసి పెడతాము. కేవలం జస్ట్ 99 రూపీస్‌కే. ఇది అనమాట. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కొత్తగా ఎవరైనా వచ్చినట్టుంటే ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ముందు చాలా రాబోతున్నాయి. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మరొక నోటిఫికేషన్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్.